నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం లోపల రెండో విడత రేపు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి ఓటేసే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకోండి. ఒక యూరియా బస్తా కోసం అంటూ ఎన్నో పాటలు వచ్చాయి. మీ యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా కళ్ళ కట్టి చూపించాయి. నిన్నటి దాకా మీరు పడ్డ కష్టాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఇచ్చే 500 1000 రూపాయలు వాటి ప్రలోభాలకు లొంగకండి. ఎందుకంటే ఒక యూరియా బస్తా కోసం మీరు రాత్రింబవళ్ళు ఆ నిద్రాహారాలు మాని నిలబడ్డటువంటి ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుని ఓటేసే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా దగా చేసింది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ల పాల్గొనే ప్రజలందరికీ విజ్ఞప్తి, రైతు సోదరులందరూ ఒకటికి 2 సార్లు గుర్తు చేసుకోండి మీరు పడ్డ కష్టాలు. మీరు పండించిన పంట కొనకపోవడం, ఈ పత్తి పంటను కొనకపోవడం, వరికి ఇస్తానన్న సబ్సిడీ ఇవ్వకపోవడం, 500 రూపాయల బోనస్ ఇస్తానని ఇవ్వకపోవడం, మొదట్లో అన్ని వడ్లకి ఇస్తా అని చెప్పి తర్వాత సన్న వడ్లకి ఇస్తా అనడం, తర్వాత 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఆల్రెడీ 2 సీజన్లకు ఎగ్గొట్టిన ఉదంతాలు చూసాం. రైతు రుణమాఫీ కూడా అందరికి జరగలేదు. 2,500 లేడీస్కు అంటే అమ్మాయిల గృహంలందరికి ఇస్తా అని చెప్పారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. 2,500 పెన్షన్ 4,000 చేస్తాను, అది ఇంప్లిమెంట్ కాలేదు. అంత దగా మోసం. మొత్తం ఒక్క ఇటుక పిల్ల కట్టలేదు, పేర్చి ఒక బిల్డింగ్ కట్టలేదు. రైతులకు కానీ ఎవరికి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండానే సుమారు ఇవాళ 2.5 లక్షల కోట్ల అప్పు 2 ఏళ్లలో పట్టుకొచ్చిర్రు. రమి ప్రతి నెల 7 నుంచి 8 వేల కోట్లు అప్పు పట్టుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం బొక్కుతున్నారు, కాంట్రాక్టర్లకు పంచిపెడుతున్నారు. ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికే, ఇవాళ సీఎం గారి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికే ఇవాళ సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఆటో రిక్షాల మాదిరిగా హెలికాప్టర్లు వాడుతున్నారు మంత్రులంతా కూడా. ఇదంతా కూడా దుర్వినియోగం. ఇక పర్టికులర్ పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే ఈ అత్తాకోడళ్ళ మాయమాటలు నమ్మి మీరు మోసపోవద్దని నేను ఊరూరా తిరిగి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చెప్పాను. కాంగ్రెస్ నాయకులకు చెప్పాను, కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పాను, ఈ లేడీని నమ్మకూడదు. ఈ లేడీ చాలా కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తుంది. అమెరికాలో కూడా ఈమె చేయని నేరాలు ఘోరాలు లేవు. ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని అదే రాజేందర్ రెడ్డి గారికి విడాకులు నోటీస్ ఇచ్చినటువంటి ఈ మహిళ ఇవాళ చర్లపాలెంకి వచ్చి గొంతెత్తుకొని అరుస్తా ఉంది, నేను ఈ ఊరి కోడలని చెప్పి. నువ్వు ఆ ఊరి కోడలు ఎట్లయితావు? నువ్వు ఆల్రెడీ ఒకసారి విడాకులు నోటీస్ రాజేందర్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత ఆ రాజేందర్ రెడ్డి గారిని 70 ఏళ్ల వయసు లోపల అమెరికాలో వదిలిపెట్టేసి ఒంటరిగా వదిలేసి నీ యొక్క కుటిల రాజకీయం కోసం, నీ స్వార్థం కోసం కుటుంబాన్ని మొత్తం బలిపెట్టి అమెరికాలో చక్కగా ఉంటున్నటువంటి ఆ అమ్మాయిని పాపం తీసుకొచ్చేసి ఎమ్మెల్యేని చేసి అమ్మాయి పని చేయనియకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఇప్పటికీ ఈ రోజు కూడా అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉండి నువ్వు భారతీయురాలివే కాదు, నువ్వు వచ్చేసి ఆ కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎట్లా బుద్ధి లేదు నీకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఎట్లు ఇచ్చారు అర్థం కావట్లేదు. ఒక విదేశీయురాలికి వచ్చేసి ఆడ ప్రగల్భాలు పలుకుతున్నావు. నిన్న ఒరుతూ ఏమంటున్నావు, గుర్తూరు భూముల మీద కోర్టు పోయిండు ఆయన ఎవరో బీజేపీ లీడర్ అని చెప్తున్నావు. ఆ గుర్తూరు వివరాలు పెట్టు, ఆ ల్యాండ్స్ వివరాలు పెట్టు. నువ్వు ఫెమా యాక్ట్ విరుద్ధానికి భారత రాజ్యాంగ విరుద్ధంగా కొన్నాయి కదా, ఆ కొనుగోళ్లే చెల్లవు. అది ఎప్పటికైనా నీకు మోసమే. ఆ భూములు నీవు కావు, నువ్వు కొన్నా కూడా చెల్లవు. ఎందుకంటే నువ్వు అమెరికా పౌరులలో ఉండి ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనవద్దనేటువంటి కనీస విఘ్నత లేదు నీకు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఇంకా గొంతెత్తి అరుస్తున్నావా? నువ్వు సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నావా? అక్కడ ఏదో వెల్ఫేర్ హాస్టల్స్ కడతాను లేకపోతే స్కిల్ సెంటర్ కడతాను అన్నావు. ఎక్కడ పోయింది? 2 ఏళ్ళైనా కూడా ఒక ఇటుక పిల్ల పెట్టలేదు అక్కడ. ఎక్కడ పోయింది? ఎవడు ఆపింది నిన్ను? ఏ కోర్టు ఆపింది నిన్ను? కోర్టులో కేసు ఉన్నమాట వస్తా ఎవరైనా ఆపారా నిన్ను? ముఖ్యమంత్రి శంకుస్థాపనకు వస్తాను ఎందుకు రాలేదు? ఆయన తెలివైనోడు కాబట్టి రాలేదు, వాళ్ళు ఇరుక్కుంటానని రాలేదు. ఇలాంటి బ్రోకర్ మాటలు, ఇలాంటి అన్ని దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులందరినీ, పెద్ది కృష్ణమూర్తి, నిరంజన్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్, రామసాయం కిషోర్ రెడ్డి, ఒక్కరా ఇద్దరా ఎంఐఎంఈ లీడర్లు అందరినీ కూడా రాజకీయంగా బొందబెట్టడానికి సిద్ధపడ్డావు. కానీ ఎవరూ కూడా రాజకీయంగా వాళ్ళ టైం వచ్చినప్పుడు చూపిస్తారు. వాళ్ళని పంచాయతీ ఎలక్షన్ లోపల వాళ్ళ యొక్క చూపిస్తున్నారు, వాళ్ళ తడాక చూపిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తడాక చూపిస్తా ఉంది. నీకు వాళ్ళ అడ్రస్ గల్లంత ఏ పరిస్థితి వచ్చింది? ప్రజలారా గమనించండి. ఈ అత్తా కోడళ్ళ మాయమాటల మధ్య వీళ్ళిద్దరు తన్నుకుంటారు. రేపు ఎంతో కాలం లేదు, నేను ఆనాడు చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఎన్నడో కాదు, ఈ ఎలక్షన్లు అయిపోతే ఇద్దరు తన్నుకుంటారు అధికారం కోసం, నేనని చెప్పి. కాబట్టి ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఇంతమంది మోసపోయారు. దయన్న అంటే అర్ధరాత్రి కూడా వచ్చేసి మిమ్మల్ని గుండెలో పెట్టుకుని కాపాడుకునే జన హృదయ నేత దయాకర్ రావు గారే మీకు శ్రీరామ రక్ష. ఆయన నాయకత్వాన్ని బలపరచండి. ఆయన బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి. ఝాన్సీ రెడ్డి ఈ విదేశీ వనితకు తగిన బుద్ధి చెప్పాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎర్రంరెడ్డి.